హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే పార్ట్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే మీకు ఫ్లూయెంట్గా తెలుగు లాంగ్వేజ్ ఒక్కటి వస్తే చాలన్నమాట. సో తెలుగు మాట్లాడడం అదేవిధంగా రాయడం అయితే వచ్చి ఉండాలి. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి పార్ట్ టైమ్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీకు ఎప్పుడో ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. పర్ అవర్కి 500 to 700 రూపీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, రిటైర్డ్ పర్సన్స్, టీచర్స్ ఇలా ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు అవుట్లైర్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. గైస్ మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఓన్లీ మీకు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. సో తెలుగు మీకు ఫ్లూయెంట్గా మాట్లాడడం, రాయడం, చదవడం కనుక వచ్చితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మేము తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడగలము అనుకుంటే మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచినా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి పార్ట్ టైమ్గా వర్క్ అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ చూడండి హవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్, సో యూ కెన్ వర్క్ వెన్ ఎవర్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ ఫ్లెక్సిబుల్ హవర్స్లో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మీరు ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ చూడండి మనకు ప్రాజెక్ట్స్ రిమోట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కంపెనీలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రిమోట్ వర్క్ జాబ్స్ అనమాట, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మీరు ఇంటి నుండి పార్ట్ టైమ్గా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ ఇక్కడ చూడండి మనకు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుతున్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్గా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి ఎర్నింగ్స్ $5 to $7 ఫర్ హవర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు మన ఇండియన్ కరెన్సీలో $5 to $7.5 అంటే 500 to 700 రూపీస్ అయితే ఫర్ అవర్కి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. ఫర్ మంత్కి అయితే మీరు 25,000 to 30,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్లో మీరు వర్క్ చేస్తూ మంత్లీ 25,000 to 30,000 వరకు మనైతే ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఇక కంపెనీలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మెయిన్గా మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ అయితే ఉంటాయి కదా. సో ఇక మిషన్స్కి మనం ఏదైనా కంటెంట్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు లైక్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసినప్పుడు సో ఇంగ్లీష్లో ఉండేటువంటి కంటెంట్ని ఫ్లూయెంట్గా తెలుగులోకి కన్వర్ట్ చేయవన్నమాట, అంటే ట్రాన్స్లేట్ చేయవన్నమాట ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్. సో ఏదో ఒకటి రాంగ్ అయితే ఉంటుంది. సో అలా రాంగ్ రాకుండా కంటెంట్ ఫ్లూయెంట్గా ట్రాన్స్లేట్ అయ్యే విధంగా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్కి అయితే తెలుగు రైటింగ్ స్కిల్స్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక కంపెనీ వల్లే మీకు టాపిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక టాపిక్ సంబంధించి మీరు ఒక షార్ట్ స్టోరీ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్రియేట్ చేసేసి సో ఇక ఏ మోడల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కి అయితే మీరు తెలుగు రైటింగ్ స్కిల్స్కి సంబంధించి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓన్లీ మీకు ఫ్లూయెంట్గా తెలుగు చదవడం, రాయడం వస్తే సరిపోతుంది. ఎటువంటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే అవసరం లేదనమాట. సో ఓన్లీ మీరు తెలుగు రైటింగ్ స్కిల్స్కి సంబంధించి ఏ మోడల్స్కి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక వర్క్ అంతా కూడా మీరు ఇంటి నుండే ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోండి కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ఎవరైతే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్కి తెలుగు రైటింగ్ స్కిల్స్కి సంబంధించి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయగలము అనుకునే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి దిస్ ఆర్ నాట్ మస్ట్ హ్యావ్ క్వాలిఫికేషన్, యూ షుడ్ అప్లై ఇఫ్ యూ మీట్ ఎనీ ఆఫ్ దిస్ ఆర్ ఎనీథింగ్ సిమిలర్ యూ థింక్ మేక్స్ యూ
ఏ గుడ్ ఫిట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి సో మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేయగలము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్కి అనుకుంటే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇక అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా దీంతో పాటు మీకు ఏమైనా ఇక కాపీరైటర్కి సంబంధించి కావచ్చు, జర్నలిస్ట్కి సంబంధించి కావచ్చు, టెక్నికల్ రైటర్గా సంబంధించి కావచ్చు, లేదంటే ఎడిటర్గా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. బట్ మ్యాండేట్ అయితే కాదు కాబట్టి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్లీ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై పైన అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. 100% అప్లోడ్ అవుతుంది. అదేవిధంగా మీ యొక్క స్కూల్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కేసు మీరు ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే హై స్కూల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేసు మీరు డిగ్రీ, పీజీ కంప్లీట్ చేస్తున్నట్టయితే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా మీకు స్పెషలైజేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ తీసుకొచ్చండి, ఆర్ యూ ఏ నేటివ్ తెలుగు స్పీకర్ ఆర్ హ్యావ్ యూ స్టడీడ్ తెలుగు యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ టు C1 ఆర్ C2 లెవెల్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయితే అడుగుతున్నారు. సో కంపల్సరీగా మంది తెలుగే కాబట్టి ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా మీరు ఏమైనా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో తెలుగు లాంగ్వేజ్ చదివారని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ కంట్రీ డూ యూ కరెంట్లీ రిసైడ్ అని అయితే అడుగుతున్నారు. సో ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ అథరైజ్ టు వర్క్ ఇన్ ద కంట్రీ యూ ఆర్ కరెంట్లీ లివింగ్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. మీ యొక్క అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తుంది మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో మీకు స్కిల్ టెస్ట్ అయితే వాళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎటువంటి ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళు కండక్ట్ చేయరు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో తెలుగులోనే మీకు సెలక్షన్ ప్రాసెస్ కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.